ఒకటి కాదు, రెండు కాదు, 40 మరణాలు. ఈ చావులకు కారణం ఎవరు? ఈయననా, ఈమెనా, లేక వీళ్ళ? రండి ఈ రోజు అందరి లెక్కలు తేల్చేద్దాం. ఏ పార్టీ నాయకుడికి ఏమేమి ఉన్నాయి అని చెప్పి మీరు వింటానంటే చేస్తాను, లేకపోతే వద్దు జాఫర్ ఈ తేదంతుంటే కదిలించట్టు కొంచెం పెట్టేమని పెట్టేస్తాను. అది అందరికీ ఇప్పుడు తెలుసున్నటువంటి సత్యం. అది 30 తేదీ ఆగస్టు నెల. ఆ వరద శాతము సుమారుగా ఒక 40,000 క్యూసెక్ లాగా బుడమేరుకు అయితే వరద నీళ్లు భారీగా వస్తూ ఉంది. ఇది చాలా కీలకమైన స్పాట్. ఇది అంటే బుడమేరు విజయవాడకు ఒక దుఃఖదాయిని అని అంటారు. ఇక్కడ ఉన్నాము. ఇది బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు దీన్ని. ఇది పులివాగు పైన ఉంది. వాటర్ ఓవర్ఫ్లో అయిన తర్వాత ఫ్లడ్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేసింది. హెవీగా ఫ్లో అయిపోయింది. 3 గంటలు పడ్డాయి. ఎఫెక్ట్ అయిన అజిత్ సింగ్ నగర్, భవానీపురము, ఈలప్రోలు ఇవన్నీ మునగడానికి కారణము దీనికి పడ్డ గండ్లే కారణం. చూసారా, అది బుడిమేరు కాలువ నీళ్లు. ఇప్పుడు చూడండి అది సిటీలోకి ఎలా వెళ్తుంది చూడండి. చూడండి, ఒకటి కాదు, రెండు కాదు, 7 రోజులు కరెంటు సరఫరాలు లేదు, టెలిఫోన్లు పనిచేయట్లేదు. అటు నుంచి ఇటు నుంచి కొట్టుకోవచ్చే శవాలు. వామ్మో, తలుచుకుంటుంటేనే గుండె చెడు అయిపోతుంది కదా. అయితే ఎఫెక్ట్ ని మాత్రము సమర్థవంతంగా అధికారులు హ్యాండిల్ చేయగలిగారు. కానీ రూట్ కాజ్ కి ఒక శాశ్వత ప్రాతిపదికన చర్యలు అయితే తీసుకోవాలి. ఎస్సీ శ్యాంప్రసాద్ గారి కాళ్ళు ఇది. ఆ రోజు రాత్రి అంతా కృషి చేశారు. వెళ్ళండి. ఇప్పటి వరకు మేము ఎఫెక్ట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నేను రూట్ కాజ్ ని చెప్పబోతున్నా. ఇంతమంది చనిపోవడానికి మెయిన్ రీజన్ బుడమేరు వాగు అంబడి ఉన్న ఆక్రమణదారులే. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నా. ఇదొక పార్ట్. బుడమేరు మొత్తం ఆక్రమణలే. వీళ్ళ కోసము ప్రత్యేకంగా ఒక ఇల్లు కట్టించినా కూడా వీళ్ళు అక్కడికి పోవట్లేదు. ఇల్లు మాత్రం తీసుకుంటున్నారు, ఇక్కడ ఖాళీ చేయడం లేదు. విజయవాడ మళ్ళీ మునక్కుండా దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం రావాలంటే 2 మార్గాలు. ఇది బుడమేరు సంబంధించింది. దీని కెపాసిటీ పెంచుకోవడంతో పాటు బుడమేరులో ఉండే ఆక్రమణలు. ఇది బుడమేరు కదా, ఇక్కడ అంతా ఆక్రమణలు ఉంటాయి. ఇది కొల్లేరు లేక్లో కలిసేంత వరకు ఆక్రమణలే. ఈ ఆక్రమణ లేకపోతే 70% డ్యామేజ్ని నివారించవచ్చు. నమస్కారం సార్. నమస్తే. నేను మొత్తం ఈ ఏరియాలో మొత్తం తిరిగాను సార్. ఇదంతా ఈ ఎఫెక్ట్ సార్. మొత్తం చూశాను ఏమని చెప్పి కర్ణాటకలో నేను మొత్తం పరిస్థితి చేశాను. దీనికి రూట్ కాజ్ ఏమంటారు? ఇంత నష్టం జరగడానికి 100కి 100% కూడా అది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే మొన్న బుడమేరికి ఒక శాపంగా మారి ప్రజలందరూ కూడా దగ్గర 5 నుంచి 6 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. అదే నేను చెప్తాను, పొలిటికల్ విమర్శ కాదు, వాస్తవం చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్షం రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమా సార్? 100%. ఈ గండి పడ్డానికి జగన్మోహన్ రెడ్డి కారణమా సార్? ఎలా సార్ చెప్పండి సార్. ఈ మేఘాలు వర్షించడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఈ యొక్క పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి గోదావరి నీరు కూడా ఇటు పవిత్ర సంఘం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని 37,500 క్యూసిక్లకి ఈ బుడమేరుని ఎక్స్టెండ్ చేసి లైనింగ్ చేయాలని చెప్పేసి ఆ రోజు 440 కోట్లు టెండర్స్ పిలిచి 3 ఏజెన్సీలకు ఇచ్చి 80% మేము ఆ రోజు పనులు చేయడం వల్ల 15,000 క్యూసిక్లకి ఎక్స్టెన్షన్ అయ్యింది. ఇప్పుడు 45,000 క్యూసిక్లు వచ్చాయి కదా. 15,000 క్యూసిక్, 40,000 క్యూసిక్లు మొన్న 40,000 వచ్చింది. నేనేది ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీలు వర్క్ కంటిన్యూ చేసి ఉండుంటే ఇప్పుడు 15,000 క్యూసిక్ల కెపాసిటీ ఆ రోజు 33,000 క్యూసిక్లకి పెరిగి ఉంటే ఇప్పుడు ఏదైతే మొన్న ఫ్లడ్ 40,000 క్యూసిక్లు వచ్చింది, దాన్ని తట్టుకుని గండ్లు పడి ఉండేటువంటి అవకాశం లేదు కదా. అక్కడ గండ్లు పడకుండా ఉండుంటే ఈవేళ విజయవాడకి కనీసం వరద నీరు టచ్ చేయ ఉండేది కాదు కదా. అందుకనే నేను ఇది జగన్ పాపం. దీనికి గండి పడ్డానికి డైవర్షన్ ఛానల్కి పులివాగు మెయిన్ కారణం అంటారు కదా. ఆక్రమణలు, కబ్జాలు వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో మొత్తం అంతా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. అంటే అటు ఓల్డ్ ఛానల్ ఆక్రమణకు గురైంది, డైవర్షన్ ఛానల్ కూడా మీకు పనులు జరగలేదు. 2 ఛానల్స్ ఏదైతే ఓపెన్ లేదో ఆటోమేటిక్ గా గండ్లు పడి అంతా కూడా విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి. ఇది వాస్తవమే చెప్తా ఉన్నా, నేనేదో మంత్రిగానో లేకపోతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా చెప్పట్లా. వాస్తవం జరిగినటువంటి ఇష్యూని క్లియర్ గా మీకు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు అన్ని వాస్తవాలు మాట్లాడారు. ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంటర్వ్యూ చేసేది రామనాయుడుతో కదా. ఒక మాట క్రెడిబిలిటీ ఉంటుంది మీ మాట. 100%. నేను ఇక్కడ రాకముందు ఇవన్నీ తిరిగా, ఇవన్నీ రీసెర్చ్ చేశా. ఎక్కడికి ఎంక్రోచ్ ఏరియాస్ ఉన్నారో అక్కడికి వెళ్ళా. అది 5 ఏళ్లలో ఏర్పడిన కాదండి, దాదాపు 15-20 years క్రితం నుంచి ఉన్నారు అక్కడ. వాళ్ళ వెనకాల వాళ్ళని కాపాడడానికి రాజకీయ దండు ఉంది.
మీ ఎమ్మెల్యేలు మీ వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 100% లాస్ట్ 5 years లో అది విచ్చలవిడితనంగా అయిపోయి ఓపెన్ అయిపోయి అదేదో తన సొంత భూమిలాగా మీరు చూస్తే రిజిస్టర్ ఆఫీసుల్లో ఫాల్స్ నెంబర్ తప్పు నెంబర్లు కూడా వేసి రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకున్నారు. అంత ముందంతా కూడా నీట్గా ఉండేది. ఈ 5 సంవత్సరాలనే మొత్తం జరిగిపోయిందని అన్నట్ల. గతంలో జరిగిందంతా ఒక ఎత్తు, దానికి 10 రెట్లు 5 సంవత్సరాల్లో జరిగింది. దానివల్ల మినిమం వెళ్ళేటువంటి వాటర్ కూడా కెపాసిటీ లేక అది ఊరి మీదకి వచ్చేసింది అనేది మీకు తెలియజేస్తాను. ఈరోజు నేను అక్కడికి తిరిగిన తర్వాత ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఖాళీ చేసి 2014 బిఫోరే చాలామందికి JNNURM ఇల్లు కట్టించారు. అక్కడ వాళ్ళకు దాన్ని పల్లించారు. కానీ ఇక్కడ ఆ ఇల్లుని వాళ్ళు ఖాళీ చేయకుండా ఆ ఇల్లుని ఆక్రమణ చేసుకున్నారు. దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు అందుకనే ఒక బుడమేరు ఆపరేషన్ కింద తీసుకుని ఏదైతే ఇప్పుడు 2 పోర్షన్లుగా చేయాలని. ఒకటైతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఈ ఛానల్ ఏదైతే ఉందో డైవర్షన్ ఛానల్, దీన్ని ముందు అనుకున్నట్టుగా 37,500 క్యూసెక్లకి దీన్ని కెపాసిటీ పెంచి లైనింగ్ చేయడం నెంబర్ 1. రెండవది ఏదైతే మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు సర్వే చేస్తూ ఉన్నాం. ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ 3 కూడా ఇప్పుడు ఇచ్చాము. 1-2 రోజుల్లో అసలు మన ఇరిగేషన్ దాన్ని ఎంత ఆక్రమణకు గురైంది, వీక్ అయింది, బండ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకుని ఇమీడియట్లీ అవి కూడా ఆక్రమణలన్నీ కూడా తొలగించి, కబ్జాలన్నీ కూడా తొలగించి. సార్ చాలా పెద్ద మాట అన్నారు మీరు. దీనికి పొలిటికల్గా చాలా విల్ పవర్ కావాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆక్రమణలకి వెళ్తే పాపం పేదవాళ్ళు, సో వాళ్ళ తప్పు కూడా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ పేదరికానికి అలా చేయొచ్చు. కానీ దానివల్ల ఇంతమంది చావుకు కారణం అవుతున్నారు కదా, వాళ్ళకి మోటివేట్ చేసి మంచి ప్లేస్కి మార్చాలి. అది కూడా ఆలోచన చేశారు సార్. మొన్న చంద్రబాబు నాయుడు గారితో మేము మాట్లాడినప్పుడు కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా వేరే ఆల్టర్నేటివ్ మనం ఎక్కడైనా ఇంటి జాగాలు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ టిట్కో హౌసెస్ ఏదైతే మనం నిర్మాణం చేస్తున్నామో అటువంటి చోట వాళ్ళని కూడా అకామిడేట్ చేసుకునే చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే మంచి లక్ష్యం, మంచి ఉద్దేశం. కానీ ఏంటంటే అక్కడ వాళ్ళు మళ్ళీ మీ రాజకీయ పద్ధతిని ఆశ్రయించి దానికి ఒక పొలిటికల్ కలర్ వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు భయంతో మళ్ళీ వెనకడుగు వేశారు అనుకోండి, ఇంత మొత్తం నష్టం జరగద్ది. లేదు, మీరు చెప్పినట్లు విధంగా ఖచ్చితంగా ఎవరైతే పేదవాళ్ళు, ఎందుకంటే ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆక్రమణ తొలగించడానికి పంచాయతీ శాఖ, మున్సిపల్ శాఖ, హోం శాఖ ఈ కోఆర్డినేషన్ కావాల్సింది. ఇక్కడ కోఆర్డినేషన్ కావాల్సిందంటే వైఎస్ఆర్సీపీ, సిపిఎం, సిపిఐ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ వీళ్ళతో అఖిలపక్షం నుంచి వీళ్ళతో ఏకాభిప్రాయం వస్తే రేపు ఇష్యూ కాకుండా ఇలా ఇష్యూని రాజకీయం చేయకుండా సపోర్ట్ చేస్తాడు. అందరిలోని కూడా ఉంది ఏదైతే ఆ బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఏదైతే ఆ బుడమేరుకు సంబంధించిన ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయాలనేది ప్రస్ఫుటంగా అందరిలోనే అభిప్రాయం ఉంది. దానివల్ల ఎవరైనా కొంత పర్సంటేజ్ నష్టపోయినా కానీ ఎక్కువ మంది రేపొద్దు ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతారు. కాబట్టి అందులోనూ కూడా ఇప్పుడు ఇన్ని లక్షల మంది, ఎందుకంటే నేను కూడా హైడ్రా లాంటి సమస్య తీసుకొస్తున్నారు. అంటే అది ముందు అసలు ఎంత ఆక్రమణలకు గురైంది ఇవన్నీ కూడా సర్వే చేస్తూ ఉన్నాం, ప్రణాళిక తీసుకుని అప్పుడు ఏ రకంగా మేము ముందుకెళ్ళాలనేది, అది ఏ రకంగా యాక్టివ్ తీసుకోవాలి. పొలిటికల్గా చాలా ప్రెజర్ వస్తుంది సార్. వచ్చినండి పొలిటికల్ ప్రెజర్ వచ్చినా మొన్న చూసారు మీరు కష్టం. ఎంతమంది చనిపోయారు సార్? జనరల్గా అయితే ఒక 40 మెంబర్స్ దాకా చేయడం జరిగింది. ఏదైతే అంటే అటువంటి పరిస్థితి రేపు భవిష్యత్తులో రాకూడదు. ఇవన్నీ మీరు తొలగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాట్ అబౌట్ కొల్లేరు ఆక్రమణలు సార్? ఇప్పుడు మనకి కొల్లేరుకి సంబంధించి ఒక నోటిఫైడ్ కానీ నాన్ నోటిఫైడ్ కానీ దగ్గర 100 మేజర్ మెయిన్ డ్రైన్స్ వెళ్ళి కొల్లేరుకి వస్తూ ఉన్నాయి. అది కూడా ఉంటుందా ఈ ఆపరేషన్లో? అంటే ఆ కొల్లేరుకి సంబంధించినటువంటిది ఏదైతే వాటర్ అంతా కూడా ఉప్పు టేరు నుంచి సముద్రంలో పోతుంది. పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ. ఉంది. అది మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కొల్లేరు పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎస్, మనం ఏంటంటే అన్ని పార్టీ నాయకులు వాళ్ళు ఉన్నారు. అందుకనే మొన్న ఏదైతే టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఇప్పుడు కాంగ్రెస్ వృద్ధ నాయకులు కూడా ఉన్నారు. ఏదైతే ఈ కొల్లేరు నీరు ఉప్పు టేరు మీద నుంచి ఏదైతే సముద్రంలో కలుస్తూ ఉందో అది కూడా యాక్చువల్గా 100 మీటర్స్ ఉంటే దాన్ని మీరు చెప్పినట్లుగా ఆక్రమణకు గురై కొన్ని చోట్ల 100 మీటర్స్. కొల్లేరు మీ యొక్క లెక్కల ప్రకారం ఎంత % ఆక్రమణ గురైందండి? అంటే ఏదైతే మేజర్గా కొల్లేరు ఆక్రమణ ఒక ఎత్తు, ఆ ఉప్పు టేరు ఏదైతే అవుట్ఫ్లో ఏదైతే ఉందో అది ఒక ఎత్తు. చాలు కదా, అబ్జర్వ్ కాకుండా ఫ్లో. అందుకనే దాని లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం అంటే పోలవరం విధ్వంసం, అమరావతి విధ్వంసం కాదు, ఏదైతే ఇరిగేషన్ వ్యవస్థ అడుగడిగిని కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఎక్కడ కూడా డీసిల్టింగ్ తీయకపోవడం వల్ల వాటర్ ఇమీడియట్లీ లేచిపోవడం. మీరు వింటారంటే నాకు ఒక లిస్ట్ ఉంది సార్.
నేను దీన్ని ఎక్స్పోజ్ చేయమంటే ఏ పార్టీ నాయకుడికి అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి మీరు వింటానంటే చేస్తాను, లేకపోతే వద్దు జాఫర్ ఈ తెలంతో కదిలినట్టు కొంచెం పెట్టేమంటే పెట్టేస్తాను. అది అందరికీ ఇప్పుడు తెలుసున్నటువంటి సత్యమే. పార్టీ ఈ పార్టీ అప్రిషియేట్ చేస్తారు సార్ మీకు, కానీ ఇది కొంచెం పట్టుకోండి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అతను ఆక్రమణకు గురి చేశాడు, తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఇటువంటి ఆక్రమణలు కబ్జాలు ఇల్లీగల్ గా యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి అంత పెద్ద ఎత్తున 5 years లో అటువంటి ఆక్రమణలు కబ్జాలకు గురైంది. కానీ తెలుగుదేశం పార్టీ అట్లా కాదు, తప్పు చేస్తే తన పార్టీ అయినా పరాయి పార్టీని ఓటు కిందే చంద్రబాబు నాయుడు గారు భావిస్తాడు. దానికి ఎగ్జాంపుల్స్ ఎన్నో చూశారు. మీరు 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎందుకు మీరు కొల్లేరు విషయాన్ని పోలేదు, కొల్లేరు ఆపరేషన్ చేపట్టలేదు? 100% ఆ రోజు మేము చేసాం కాబట్టి ఇప్పుడు డైవర్షన్ ఛానల్లో 15,000 క్యూసిక్లు పోతుందంటే ఎట్లా పోతుంది? దీనికి ఏ ఏజెన్సీ వచ్చింది ఈ గంటలను పూరించడానికి? అతను కొంచెం లోకల్గా అతనికి ఏంటంటే జేసీబీలు కానీ అదేవిధంగా ఈ వెహికల్స్ కానీ ఓన్గా ఉన్నటువంటి ఒక 3 క్వారీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయింది. వల్లభనేని కన్స్ట్రక్షన్ అదే వల్లభనేని మంచి కాంట్రాక్టర్ కదా ఆయన కూడా చాలా నాతో పాటు ఆయన కూడా నిద్రాహారాలు మానేసి ఆయన కూడా అక్కడ, ఎందుకంటే ఆయన కూడా చాలా థౌజండ్స్ కాంట్రాక్టర్ క్రోడ్స్ మీద టర్న్ ఓవర్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అయిన మంచి వ్యక్తి వల్లభనేని వెంకటేశ్వరరావు గారు. నిజంగా మాకు కూడా ఆ వెంకటేశ్వరరావు గారు ఉండడం కూడా మాకు అసెట్ అయింది. ఎందుకంటే లోకల్గా ఉండడం, ఆయనకి 3 క్వారీలు కూడా అక్కడ ఉన్నాయి దగ్గరలో. అంచేత మాకు కావాల్సిన మెటీరియల్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు చూపించారు ఆ గండి మీద. ఆ గండిలో ఒక్కొక్కసారి 9,000 క్యూసెక్కుల నీరు కూడా వచ్చిన టైంలో ఓవర్ఫ్లోలో మేము ఎంత లోడ్తో మనం అక్కడ వేసినా కూడా వెంటనే అందులో 70-60% మళ్ళీ కొట్టుకుపోయాయి. సార్ నాకు అక్కడ మీ కాంట్రాక్టర్ అంటున్నారు, కానీ మీ అధికారులు మాత్రము ఒక్కొక్కరి కాళ్ళు బొబ్బలు వాసి ఉన్నాయి, ఒక్కొక్కరికి రక్త వచ్చేసింది కాళ్ళకు, మొత్తం చూసారంతా. ఇప్పుడు మీరు ఏదైతే వల్లభనేని వెంకటేశ్వరరావు గారు చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు మాకు. దాంతోపాటుగా ఇంకా మెగా కానీ ఎన్సీసీ వాళ్ళని కూడా ఉపయోగించుకున్నాం. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.